క్యాన్సర్కి నోటి క్యాన్సర్కి కారణమైన ఫ్యాక్టర్స్. నోటి క్యాన్సర్కి కారణమైన ఫ్యాక్టర్స్ ఫ్లోరల్ క్యావిటీ, నోటి యందు పరీక్ష చేయు స్క్రీనింగ్ ఏమేమి చేయాలి అది ఇక్కడ. ఫస్ట్ లిప్ మీన్స్ పెదవి ఎలా ఉంది అది. జింజైవా మీన్స్ చిగుర్లు, తెలుగులో పంటి పైభాగాన్ని జింజైవా అంటారు. చిగుర్లు, తెలుగులో చిగుర్లు అన్నమాట. మ్యూకోసా మీన్స్ చిగురు పై భాగాన్ని, లిప్పు కింద భాగాన్ని మ్యూకోసా అంటారు. పోస్టీరియర్ మ్యూకోసా, యాంటీరియర్ మ్యూకోసా. హార్డ్ ప్యాలెట్ మీన్స్ నోటి యందు నాలుక పైభాగాన్ని హార్డ్ ప్యాలెట్ అంటారు. వీటన్నిటికీ నోట్ క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్. నోట్ క్యాన్సర్ నిర్ధారణ ఎలా చేయాలి ఏంటి అంటే ఇవన్నీ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సాఫ్ట్ ప్యాలెట్ నాలుక. టోన్సిలర్ ఏరియా, నాలుక చివరి భాగాన్ని టోన్సిలర్ ఏరియా ఉంటుంది. టాన్సిల్స్ వచ్చినాయి, ఇలా పెరిగిపోయినాయి, సర్జరీకి వెళ్ళిపోయాము అని మనం వింటూ ఉంటాం వాడుక భాషలో. అది టాన్సిలర్ ఏరియా కూడా స్క్రీనింగ్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అది ఫ్లోర్ ఆఫ్ మౌత్, నోటి యొక్క కింద భాగాన్ని పై భాగాన్ని చెకప్ స్క్రీనింగ్ చాలా ముఖ్యము. వెంట్రల్ సర్ఫేస్ ఆఫ్ టంగ్, నాలుక యొక్క పక్క భాగము రెండు వైపులా కూడా స్క్రీనింగ్ చాలా ముఖ్యము. పోస్టీరియర్ జింజైవా, యాంటీరియర్ జింజైవా, పోస్టీరియర్ జింజైవా. చిగుర్లు కింద పంటి వైపు చిగుర్లు, పై పంటి వైపు చిగుర్లు. బ్యూకల్ మ్యూకోసా అంటే నాలుక కింది భాగము, కింద టీత్ కింద పక్క మ్యూకోసా పొరలు, నోటి యందు ఉన్న పొరలు. బ్యూకల్ మ్యూకోసా, పోస్టీరియర్ జింజైవా స్క్రీనింగ్లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. చాలా తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయవలను. యాంటీరియర్ జింజైవా వెస్టిబ్యూల్, చిగురు కింద భాగము. యాంటీరియర్ పోస్టీరియర్. యాంటీరియర్ అంటే ముందు వైపు, పోస్టీరియర్ అంటే బ్యాక్ సైడ్. మ్యూకోసా అంటే పెదవి లోపల వైపు చర్మపు పొరలు. లాటరల్ బార్డర్ ఆఫ్ టంగ్, నాలుక యొక్క పక్క బార్డరు. లాటరల్ బార్డర్ ఆఫ్ టంగ్ని చెకప్ చేయటము చాలా స్క్రీనింగ్లో చాలా ముఖ్యము. నోటి యొక్క క్యాన్సరు స్క్రీనింగ్. 8 స్టెప్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్.
వంట చేత కాదు, పాడు చేత కాదు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా అంటూ ఉంటాడు. అందుకని అలా కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇంకా చాలా ఉంది. గార్నిష్ చేయాలి, టమోటాలు వేసి, ఇంకా వేరుశనగ గింజలు టమోటాలు వేసి గార్నిష్ చేయాలి. చాలా పని ఉంది ఈ ఉప్మాకి. మా శ్రీనివాస్ ఎన్ని అంటాడో ఇప్పుడు